ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం. బ్రహ్మరాతని మార్చడం ఎవరితరమూ కాదంటారు. బ్రహ్మానందం గారి హాస్యాన్ని చూశాక నవ్వకుండా ఉండటం కూడా ఎవరితరమూ కాదని చెప్పచ్చు. తెలుగు సినిమాల్లో హాస్యానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. తెలుగు హాస్యంలో బ్రహ్మానందం గారి ప్రాధాన్యత గురించి కూడా అందరికీ తెలిసిందే. అందుకేనేమో ఒక సందర్భంలో స్వయంగా బ్రహ్మానందం గారే నాకు హాస్యం తెలుసో లేదో తెలియదు కానీ హాస్యానికి నేను తెలుసు అన్నారు. అలాంటి బ్రహ్మానందం గారి పేరుతోనే ప్రస్తుతం ఒక సినిమా వచ్చింది. తన కొడుకు గౌతమ్ గారితో కలిసి తాత మనవల సెంటిమెంట్ ఇతివృత్తంగా రూపొందిన బ్రహ్మానందం సినిమాలో తన కుమారుడికి తాతయ్యగా నటించారు బ్రహ్మానందం. ఎంతో కాలం తర్వాత హాస్య బ్రహ్మానందం గారు పూర్తి నిలువుగల పాత్రలో నటించిన ఈ సినిమాలో ఉన్న హాస్యం, తాత మనవల సెంటిమెంట్తో పాటు అన్ని అంశాలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉండటంతో సినిమా మంచి విజయం సాధించింది. అయితే బ్రహ్మానందం గారి గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, ఘనతల గురించి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు హాస్యప్రియులందరికీ తెలుసు. కానీ ఆయన భార్య, కుమారులు, కుటుంబ సభ్యుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం గారి భార్య కన్నెగంటి లక్ష్మి గారి గురించి మరియు ఆయన కుటుంబ సభ్యుల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మిమ్మల్ని మంచి వీడియోలతో అలరించడానికి మేము చేసే ప్రయత్నంలో ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం ద్వారా మా ఉత్సాహాన్ని నిరంతరం పెంచేలా మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని, విలువైన సూచనల్ని ఎప్పటికప్పుడు మాకు అందించండి. ఇక వీడియోలోకి వస్తే, బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న ఆయన తల్లిదండ్రులు నాగలింగాచారి గారు, లక్ష్మీనరసమ్మ గారుల దంపతులకి 8 మంది సంతానంలో 7వ సంతానంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి సమీపంలో ఉన్న చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. బ్రహ్మానందం గారి తండ్రి కార్పెంటర్గా పనిచేసేవారు. అయినప్పటికీ తన పిల్లల భవిష్యత్తు, క్రమశిక్షణ గురించి ఎంతో బాగా ఆలోచించేవారు. బ్రహ్మానందం గారు ఆ రోజుల్లోనే మాస్టర్ డిగ్రీ, ఎంఏ డిగ్రీని పూర్తి చేయడమే కాకుండా చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్గా కూడా పనిచేశారు. 1977లో బ్రహ్మానందం గారి వివాహం లక్ష్మి గారితో తెనాలిలో జరిగింది. అయితే వారిద్దరు కులాలు వేరైనప్పటికీ పెద్దలు వారి వివాహానికి ఒప్పుకున్నారు. దానికి కారణం లక్ష్మి గారు బ్రహ్మానందం గారి గురువు గారి సోదర కుమార్తె కావడంతో బ్రహ్మానందం గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి వారికి బాగా తెలిసిన కారణంగా ఇలాంటి అబ్బాయితో అయితే అమ్మాయి జీవితం బాగుంటుందని భావించి వారు నేరుగా బ్రహ్మానందం గారి తండ్రిని సంబంధం గురించి అడగడం, ఆయన ఒప్పుకోవడం, బ్రహ్మానందం గారి వివాహం లక్ష్మి గారితో జరగడం జరిగింది. అప్పటికి బ్రహ్మానందం గారి వయసు 21 సంవత్సరాలు మాత్రమే. నాటక రంగంలో ఆయనకు ఉన్న ఆసక్తి కారణంగా ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం, ఆయన ప్రయత్నాలకి ఆయన భార్య లక్ష్మి గారు పూర్తి స్థాయిలో సహకారం అందించడం, ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల గారు బ్రహ్మానందం గారిలోని నటుడిని గుర్తించి గౌరవించి మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన చంటబ్బాయి సినిమాలో మొట్టమొదటిసారి చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం దక్కింది బ్రహ్మానందం గారికి. అప్పటికే తన భార్యతో కలిసి ఖైదీ సినిమా చూసి ఉన్న బ్రహ్మానందం గారు చిరంజీవి గారిని కళ్ళప్పగించి నోరు తెరుచుకొని ఒక వింత జీవిలా చూస్తున్నారు. పైగా ఆ రోజు చిరంజీవి గారు చార్లీ చాప్లిన్ గెటప్లో ఉన్నారు. సినిమా పేరు చంటబ్బాయి. చిరంజీవి గారిని చూసిన ఆనందంలో ఆయన వైపు చూస్తూ వింతగా నవ్వారు బ్రహ్మానందం. దాంతో చిరంజీవి గారు అక్కడున్న యూనిట్ సభ్యులతో, ఎవరయ్యా అతను, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పంపించేయండి అన్నారు. బ్రహ్మానందం గారు బిత్తరపోయారు. జంధ్యాల గారు జోక్యం చేసుకుని ఈయన బ్రహ్మానందం గారిని మంచి ఆర్టిస్టు, అత్తిలి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారని పరిచయం చేశారు. చిరంజీవి గారు వెంటనే కుర్చీలోంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షూటింగ్ యాప్లో జంధ్యాల గారు బ్రహ్మానందం గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. బ్రహ్మి గారి జోక్స్ని, మిమిక్రీని చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేశారు. నువ్వు పెద్ద కమెడియన్ అవుతావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. బ్రహ్మానందం గారికి ఆ మాటలకి పరమానందం కలిగింది. అప్పటి నుంచి షూటింగ్ అయిపోగానే చిరంజీవి గారు ఉండే డాల్ఫిన్ హోటల్కి వెళ్ళి చిరంజీవి గారు మనసారా నవ్వుకునేలా ఎన్నో జోక్స్ చెప్తూ ఉండేవారు. అలా చిరంజీవి గారికి బ్రహ్మానందం గారు అభిమాన పాత్రుడయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం గారికి పెళ్లైన తర్వాత ఒకవైపు లెక్చరర్గా ఉద్యోగం చేస్తూనే నాటక రంగం మరియు నటనా రంగంపై ఉన్న ఆసక్తితో బ్రహ్మానందం గారి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనలో కళాకారుడిగా ఎదగాలనుకునే తపనని అర్థం చేసుకోవడమే కాకుండా పిల్లలు, వారి చదువులు మరియు కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో అన్ని విధాలా ప్రధాన పాత్రను పోషించిన లక్ష్మి గారు బ్రహ్మానందం గారి నటుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాక కూడా కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డారని చెప్పాలి. హాస్య నటుడు అలీ గారు, బ్రహ్మానందం గారు ఇద్దరిల్లులు పక్కపక్కనే ఉండేవి. ఒకసారి అలీ గారు బ్రహ్మానందం గారి గురించి అడిగితే ఆయన నేను చూసే 4 రోజులు అవుతుందని చెప్పారు లక్ష్మి గారు. అంటే అప్పట్లో
3 షిఫ్ట్లో పనిచేసే బ్రహ్మానందం గారు అంత బిజీగా ఉంటూ కుటుంబానికి ఏమాత్రం సమయం కేటాయించలేని పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో కూడా ఆయన్ని అర్థం చేసుకుని ఓపిక్గా ఆయనకి అన్ని రకాలుగా సహాయంగా నిలిచారు లక్ష్మి. అందుకే బ్రహ్మానందం గారు ఒక సందర్భంలో తన భార్య గొప్పతనం గురించి చెప్తూ, నేను నా భార్యని ప్రేమించలేదు, గౌరవించాను. నా దృష్టిలో ప్రేమించడం కంటే గౌరవించడం అనేది ఎంతో ఎక్కువ అని పేర్కొన్నారు. బ్రహ్మానందం గారి దంపతులకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజా గౌతమ్ గారు 1985లో జన్మించారు. ఆయన 2004లో అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు సినిమా ద్వారా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా ఆ సినిమాలో గౌతమ్ గారి నటన చూసి ఆయన మంచి హీరోగా ఎదుగుతారని అంతా భావించారు. కానీ 2011లో వచ్చిన వారెవా సినిమా వరకు ఆయన మరో సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత 2014లో ఆయన హీరోగా వచ్చిన బసంతి, 2016లో చారుశీల, 2018లో మను, 2020లో బ్రేకౌట్ అనే సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. ఎంబీఏ చేసిన బ్రహ్మానందం గారి పెద్దబ్బాయి రాజా గౌతమ్ గారి వివాహం 2012 అక్టోబర్ 24న దసరా రోజున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాదాపు అందరు సినీ రాజకీయ ప్రముఖులు హాజరవ్వగా ఎంతో వేడుకగా జరిగింది. తన పెద్ద కుమారుడి వివాహం విషయంలో కూడా బ్రహ్మానందం గారి గొప్పతనం గురించి చెప్పుకోవాలి. ఆయన తనయుడు గౌతమ్ గారు, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే వెంటనే ఆలోచించి సాయంత్రం కల్లా ఓకే చెప్పేసి 1 వారం 10 రోజుల్లో పెళ్లి పెట్టేసుకుందామని చెప్పారట బ్రహ్మానందం. అలా తన కుమారుడి ఆనందం కోసం తండ్రిగా అంత పెద్ద నిర్ణయాన్ని కూడా అంత సులువుగా ఆయన తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న హీరో నాగార్జున గారు బ్రహ్మానందం గారిని యు ఆర్ రియల్లీ ఏ గ్రేట్ ఫాదర్ అని ప్రశంసించారట. బ్రహ్మానందం గారి పెద్ద కోడలు జ్యోత్స్న గారిది కూడా సినిమా నేపథ్యంలో కుటుంబం కావడంతో 2 కుటుంబాలు గౌతమ్ గారి దంపతుల ప్రేమ వివాహాన్ని ఒప్పుకోవడం మరింత తేలికైంది. జ్యోత్స్న గారు సినిమాటోగ్రాఫర్గా ఎన్నో సినిమాలకు పనిచేసిన వి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తె కావడం విశేషం. గౌతమ్ గారి దంపతులకి 2 సంతానం. కుమారుడి పేరు పాద్దా కాగా కుమార్తె పేరు మీరా. బ్రహ్మానందం గారు కోట్లాది మంది ప్రేక్షకులను నవ్విస్తే ఆయన్ని నవ్వించేది వీరిద్దరే అని చెప్పాలి. ప్రత్యేకించి మనవడు పాద్దాతో బ్రహ్మానందం గారు ఆడుకోవడం, వారి ఫోటోలు చూస్తే వారిద్దరి అనుబంధం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారిద్దరి అనుబంధాన్ని చూసే తాత మనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎప్పటి తరానికి కూడా చూపించాలనే ఉద్దేశంతోనే తన కుమారుడు గౌతమ్ గారే తన మనవడుగా నటించగా బ్రహ్మానందం అనే సినిమాలో బ్రహ్మానందం గారు నటించారేమో అనిపిస్తుంది. బ్రహ్మానందం గారి మనవడు పాద్దా ఫోటోలు కూడా బాగా తీస్తాడట. అయితే ఒకసారి బ్రహ్మానందం గారు తన మనవడికి కెమెరా ఇచ్చి ఫోటో తీయమన్నారట. సాధారణంగా ఎవరైనా ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటారు కదా, కానీ బ్రహ్మానందం గారి మనవడు పాద్దా మాత్రం ఫోటో కోసం బ్రహ్మానందం గారు నవ్వుతూ పోజిస్తే ఎందుకు అలా నవ్వుతున్నావు, మామూలుగా ఉండు అన్నాడట. అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన బ్రహ్మానందం సినిమాలో ఆయన తన మనవడిగా నటించిన గౌతమ్ గారిని కొట్టడం చూసిన మనవరాలు మీరా మా నాన్న ఎందుకు తొత్తావు అని ముద్దుగా అడిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పి మురిసిపోయారు బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు తన మనవడు మనవరాలతో చిన్న పిల్లాడిలా మారిపోయి హాయిగా ఆడుకుంటున్న ఎన్నో ఫోటోలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేస్తూ ఉంటారు ఆయన కుమారుడు గౌతమ్ గారు. మరోవైపు బ్రహ్మానందం గారి చిన్న కుమారుడు సిద్ధార్థ్ గారి నిశ్చితార్థం హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ పద్మజ గారు బోర వినయ్ కుమార్ గారి కుమార్తె ఐశ్వర్య గారితో 2023 మే 21న ఎంతో ఘనంగా జరిగింది. వారి వివాహం 2023 ఆగస్టు 17న జరగ్గా అనంతరం 2023 ఆగస్టు 18న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది బ్రహ్మానందం గారి కుటుంబం. బ్రహ్మానందం గారి చిన్న కోడలు డాక్టర్ విద్యని అభ్యసించారు. అంతేకాకుండా హీరోయిన్లను సైతం తలదన్నే రీతిలో ఎంతో అందమైన రూపం కూడా ఉన్న ఆమెతో బ్రహ్మానందం గారి చిన్న కుమారుడు సిద్ధార్థ్ గారి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందని చెప్పొచ్చు. బ్రహ్మానందం గారు తన జీవిత కథని స్వయంగా తానే రాసుకున్నారు. నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో ఈ పుస్తకం 2023 డిసెంబర్ 25న రిలీజ్ అయింది. తన జీవితంలో అన్ని ప్రధానమైన అంశాలు స్పృశిస్తూ ఆయన రాసిన ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఆ పుస్తకం తొలి ప్రతిని కూడా తన శ్రీమతి లక్ష్మి గారికి అందజేసి ఆమెపై తనకున్న ప్రేమని, గౌరవాన్ని ఎంతో అపురూపంగా చాటుకున్నారు బ్రహ్మానందం. సాధారణంగా ఒక సినిమాలో కామెడియన్కి చాలా పరిమితమైన పాత్రే ఉంటుంది. కానీ తన కామెడీ టైమింగ్తో ఎన్నో యావరేజ్ సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా మార్చి కళారంగానికి చేసిన సేవలకు గాను 2009లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డుని అందుకున్న బ్రహ్మానందం గారు జీవించి ఉన్న కళాకారుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడుగా 2010లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్లో మొత్తం 6 నంది అవార్డులతో పాటు 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు బ్రహ్మానందం. మనీ సినిమాలో ఒక పాట ఉంటుంది, వారేవాయేమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాస్ అని. బ్రహ్మానందం గారు నిజంగా హీరోనే. ఎంత కష్టాల్లో ఉన్న వాళ్ళనైనా నవ్వించగలిగే ఒక వరం పొందిన హీరో. ఆ అదృష్టం ఎంత గొప్పదో ఆయనకు తెలుసు కనుకే ఒక సమావేశంలో ఆయన ఈ మాటలు చెప్పారు. నాకు వచ్చే జన్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ
ఒకవేళ ఉంటే గనక నేను చీమనై పుడితే 10 చీమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని, వేరే జంతువునై పుడితే మరో 10 జంతువుల్ని నవ్వించే అదృష్టం నాకు ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకుంటాను అన్నారు. గొప్పగా చదువుకొని సరస్వతి పుత్రుడిగా పాఠాలు చెప్పే మాస్టర్గా తన కెరీర్ని మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ తన అభినయంతో నవ్వించి నిజ జీవితంలో ఉన్నత విలువలు పాటిస్తూ తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని గొప్ప స్థాయిలో ఉంచిన బ్రహ్మానందం గారి జీవితం నిజంగా ఆదర్శప్రాయం.